మిరాయి మూవీ ఇప్పుడే చూసా. ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే మూవీ. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి అవుట్పుట్ అంటే చాలా గ్రేట్. ఈ మూవీని చూసైనా మన మాస్ హీరోలు కొంచెం బుద్ధి తెచ్చుకుంటే బాగుంటది. ఎందుకంటే రెమ్యునరేషన్ రూపంలో సినిమా బడ్జెట్ ని పెంచేస్తున్నారు పెద్ద పెద్ద హీరోలు. ఇంక ఈ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీని మాత్రం థియేటర్ లో అస్సలు మిస్ అవ్వద్దు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటంటే అశోక్ చక్రవర్తి దగ్గర ఉన్న 9 బుక్స్ ని 9 మెంబర్స్ కి ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి 8 బుక్స్ ని తీసుకుని 9th బుక్ కోసం ట్రై చేస్తున్న మహావీర్ ని వేద ఎలా ఆపగలిగాడు, అసలు వేదాకి ఆ 9th బుక్ కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది సినిమాలో చూడాలి. సినిమా స్టార్ట్ అవడం చాలా మంచి ఎపిసోడ్ తో స్టార్ట్ చేస్తారు. కాకపోతే అక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ తేడా కొట్టినట్టు అనిపిస్తాయి. అంత మంచి ఎపిసోడ్ తర్వాత సినిమా డల్ అయిపోయింది. అంటే కొంచెం కామెడీ లాంటిది ట్రై చేశారు, అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఒక 30 మినిట్స్ వరకు కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హైలైట్స్ మాత్రం మంచు మనోజ్ ఫైట్స్, అలాగే ఇంటర్వెల్ సీన్. మెయిన్ గా ఇంటర్వెల్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అలాగే సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కే పైసా వసూలు అయిపోయింది అనుకుంటే సెకండ్ హాఫ్ బోనస్ గా ఇచ్చారు. మెయిన్ గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే మంచు మనోజ్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది, దాన్ని కూడా చాలా బాగా రాసుకున్నారు. అలాగే క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. హనుమాన్ మూవీలో క్లైమాక్స్ లో ఎలా అయితే గూస్ బంప్స్ వచ్చాయో ఇందులో కూడా అలానే గూస్ బంప్స్ వచ్చాయి. సినిమా అన్నాక కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇందులో కూడా ఉన్నాయి. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వేద స్టోరీకి బదులు వేద మిరాయి దగ్గరికి వెళ్ళడానికి ఎలా అడ్వెంచర్ చేశాడు అనేది ఇంకా ఎక్కువ పెట్టుంటే బాగుండేది. చాలా సింపుల్ గా వెళ్ళిపోయాడే అనిపించింది. అలాగే మంచు మనోజ్ బుక్స్ కోసం వెళ్ళినప్పుడు కూడా చాలా ఈజీగా దొరికిపోయాయే అనిపించింది. అలాగే కామెడీ కోసం వీళ్ళు రాసుకున్న ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తేజ సజ్జా వేదాగా చాలా బాగా సెట్ అయ్యాడు. ఫైట్స్ కూడా చాలా బాగా చేశాడు. ఇంకా రితికా నాయక్ కూడా తనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేసింది. విలన్ గా యాక్ట్ చేసిన మంచు మనోజ్ చాలా బాగా సెట్ అయ్యాడు. కానీ తను డైలాగ్ చెప్పేటప్పుడు మరీ అంత బిగపెట్టి చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. ఇంకా శ్రేయసరణకి మాత్రం చాలా మంచి రోల్ పడింది, తను కూడా చాలా బాగా చేసింది. అలాగే గౌరహరి ఇచ్చిన బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచు మనోజ్ ఎంట్రీకి ఇచ్చిన బీజిఎం చాలా బాగా నచ్చింది నాకైతే. అలాగే సినిమాని తన బీజిఎంతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఇంకా డైరెక్టర్ కార్తిక్ ఘటంనేని ఒక మంచి కథను తీసుకొని చాలా మంచి స్క్రీన్ ప్లే రాసుకొని అందరికీ కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కాకపోతే వైబ్ ఉంది సాంగ్ ఎలా అయితే తీసేశారో అలానే ఆ కామెడీ ట్రాక్ ని కూడా తీసేసుంటే బాగుండేది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఇది మన తెలుగు సినిమా సత్తా అని ఇంకోసారి ప్రూవ్ అయింది. సినిమా చాలా బాగుంది. థియేటర్ లో చూడడం మాత్రం అస్సలు మిస్ అవద్దు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయండి.